దశరథకి జోష్న దీప పుట్టుక గురించి చెప్పేసిన దాసు ఇంతకు ఏం జరిగింది? అసలు దశరథకి జోష్న దీప పుట్టుక గురించి దాసు చెప్పడమేంటి? దాసు ప్రాణాపాయ స్థితిలో ఉండి ఈ నిజాన్ని బయట పెట్టాడా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ డాక్టరు ఫోన్ చేసి జోష్న తనతో మాట్లాడడానికి వచ్చిందని కార్తీక్కి తెలిసేటట్టుగా చేసేసరికి నేను వెళ్ళాలి, డాక్టర్ గారు ఈ మ్యాటర్ని హ్యాండిల్ చేయలేరు అని చెప్పి కార్తీక్ కాస్త వస్తాడే కానీ కార్తీక్ అవసరం అక్కడ లేకుండానే డాక్టర్ బాగానే మేనేజ్ చేస్తుంది. దూరం నుంచి చూసిన దాసు మాత్రం డాక్టర్ని కూడా జోష్న కొనేసింది అని అపార్థం చేసుకుని డాక్టర్ని చెడామడా తిట్టడం కోసమని చాలా ఆవేశంగా ముందుకి వస్తాడు. వచ్చేసరికి కార్తీక్ భుజం మీద చేవేసి మరీ పక్కకు లాగి ఏం చేస్తున్నాం మామయ్య అనగాని జోష్న డాక్టర్ని కొనేసింది కార్తీక్ అని చెప్పనేసరికి కాదు మామయ్య నీకు తెలీదు అంటూ మాట్లాడుతుండగానే డాక్టర్ వచ్చి ఎవరు కార్తీక్ ఇతను అని చెప్పాను కానీ చెప్తాను డాక్టర్ అంటూ ముగ్గురు కూడా డాక్టర్ ముందు కూర్చుంటారు. ముగ్గురు కూడా కూర్చుని మాట్లాడుకుంటారు. అంటే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వకుండానే మ్యాచ్ అయ్యాయి అని చెప్పారా అని చెప్పనేసరికి అవును కార్తీక్ వాళ్ళు చెప్పమంటేనే చెప్పాను అనగాని ఎందుకు కార్తీక్ ఇంకా నిజాన్ని దాచిపెట్టాలని చూస్తున్నారు? జోష్నని ఎందుకు అందరి ముందుకి తీసుకురావాలని అనుకోవడం లేదు? జోష్న చేస్తున్న తప్పులు నీకు అర్థం కావట్లేదు కార్తీక్ అని చెప్పి మాట్లాడేసరికి మావయ్య మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి బయటికి వచ్చేస్తాడు. కార్తీక్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పాను కానీ అది కాదు మావయ్య, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇన్ని రోజులు ఏమైపోయావు, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అనగాని నా కూతురు నన్ను దాచిపెట్టింది కార్తీక్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు. షాక్ అయ్యేసరికి అంటే జోష్న నిన్ను దాచిపెట్టిందా అనగానే అవును, నేను ఎక్కడ నిజం బయట పెట్టేస్తానేమోనన్న భయంతోనే జోష్న నన్ను దాచిపెట్టింది కార్తీక్, ఇప్పుడు చెప్పు ఇంకా నిజం చెప్పవా అనగానే అది కాదు మామయ్య అని చెప్పాను కానీ కార్తీక్ నీకు తెలియని విషయం మరొకటి చెప్పనా? నేను కనిపించలేనప్పుడు దీప మీద అటాక్ జరిగిందా లేదా? దీప కడుపుతో ఉంది అని కూడా ఆలోచించకుండా దీప మీదకి ఇద్దరి మనుషుల్ని జోష్న పంపించింది కదా, ఆ పంపించిన వాళ్ళు జోష్న మనుషులే. నన్ను ఎవరైతే దాచిపెట్టారో నాకు ఎవరైతే కాపలాగా ఉన్నారో వాళ్ళే దీపను అంతం చేయడానికి దీప ప్రాణాలు తీయడానికి వచ్చారు. వదిలేమంటావా? ఎప్పుడు కూడా వదిలేమని చెప్తావా? జోష్నను కాపాడదామని అంటావా అని చెప్పనేసరికి ఏంటి మావయ్య ఏంటి నువ్వనేది అంటే దీపం మీద అటాక్ చేయించింది జోష్ననా? కార్తీక్ నీకొక విషయం అర్థం కావట్లేదు, దీప వల్ల జోష్నకు ప్రమాదం ఏర్పడుతుందని దీప ప్రాణాలు తీయాలనుకునే ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జోష్న మాత్రమే. అది నీకెందుకు తెలియడం లేదు? జోష్న వల్లే దీపకు ప్రమాదం, దీప ప్రాణాలు తీయాలనుకునేది జోష్న మాత్రమే. అది నువ్వు అర్థం చేసుకుని వీలైనంత తొందరగా నిజాన్ని బయట పెడితే చాలా మంచిది కార్తీక్, లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది. దీపతో పాటు దీప కడుపులోని బిడ్డను కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కార్తీక్. నీకు అసలు ఎందుకు అర్థం కావట్లేదు? జోష్న నా కూతురు గురించి నేను బయట పెట్టడానికి సిద్ధపడుతున్నాను, నువ్వెందుకు జోష్నను కాపాడాలని ప్రతి క్షణం ఆరాటపడుతున్నావు? జోష్న వల్ల మనకు వచ్చేది ఏ ఉపయోగం లేదు కార్తీక్, ప్రాణాలు పోయే ప్రమాదం తప్ప. జోష్న దీప ప్రాణాలు తీయడానికైనా ప్రయత్నిస్తుంది, లేక సుమిత్ర ప్రాణాలైనా తీయడానికి ప్రయత్నిస్తుంది. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఎంతసేపు జోష్నను కాపాడాలని ఎందుకు ఆరాటపడుతున్నావు? ఎందుకంత కంగారు పడుతున్నావు? జోష్నను కాపాడుకోవడం కాదు కార్తీక్ మనకు కావాల్సింది, జోష్నను మనం అందరి ముందు దోషిరాల్లా నిలబెట్టాలి. సుమిత్ర వదిన ప్రాణాలు కాపాడాలంటే దీప మాత్రమే కాపాడగలదు అన్న విషయం అందరి ముందు తెలియాలి కార్తీక్. ఎందుకు జోష్న గురించి దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండేసరికి ఈలోపు జోష్న కారు వేసుకుని వస్తుంది. వచ్చేసరికి ఇంకా వీళ్ళిద్దరు మాటలు విని నాకు ముందు నుంచి అనుమానమే బావా నీ మీద, నీకు ఖచ్చితంగా నా గురించి తెలుసని, నువ్వు మాట్లాడే మాట తీరు అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా
చెప్తున్నాను. ఏంటి ఇప్పుడు నువ్వు వెళ్ళి నా గురించి అందరికీ నిజం బయట పెట్టేస్తావా? ఏం నిజం బయట పెడతావు అని చెప్పాను. కానీ జోష్న, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఎలా ఉన్నా కానీ మేము చెప్పాల్సింది ఖచ్చితంగా చెప్తాము అనగానే, ఏంటి బావా నువ్వు నన్ను బెదిరించడానికి సిద్ధపడుతున్నావా అని చెప్పనేసరికి, నా భార్య జోలికి వస్తే నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? ఓహో, ఆ విషయం కూడా నీకు తెలిసిపోయిందా? అవును. ఇప్పుడేంటి, దీపకు ప్రతి క్షణం గండాలు అన్నీ నా వల్లే జరుగుతాయి. మొన్న దీపం మీద అటాక్ చేయించింది కూడా నేనే. ఇప్పుడు ఏం చేస్తా బావా? ఏం చేయగలవు? నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఇప్పుడు నేను ఇంటి వారసురాల్ని కాదు అని నువ్వు చెప్పలేవు. ఎందుకంటే బ్లడ్ శాంపిల్స్ రెండోసారి మ్యాచ్ అయ్యాయి అని డాక్టర్తో చెప్పించింది నువ్వే కదా బావా. నాకు ముందు నుంచి అనుమానమే. బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వవు అని నాకు తెలిసినా బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని డాక్టర్ చెప్పినప్పుడే నాకు అనుమానం కలిగింది. ఆ తర్వాత నువ్వు దీప వెనకాల వెళ్ళినప్పుడు తెలిసింది. దీప ఇంటి వారసురాలన్న విషయం దీపకు కూడా తెలుసు కదా. మోసం చేసావు నాన్న, నన్ను చాలా మోసం చేశావు. ఎవరికీ నిజం చెప్పను అని చెప్పి నా దగ్గర మాట తీసుకుని నాకు మాట ఇచ్చి నువ్వు మోసం చేసావు నాన్న అనగానే, నేను నిన్ను మోసం చేశానా? నువ్వే కుటుంబాన్ని సైతం మోసం చేస్తున్నావు. నువ్వు చేసిన మోసం ముందు నేను చేసిన మోసం ఏ పాటిది జోష్న? నువ్వు మా వదిన్ని మోసం చేసావు, మా అన్నయ్యని మోసం చేసావు, శివనారాయణ గారిని మోసం చేసావు, దీప ప్రాణాలు తీయాలని ఎన్నోసార్లు ప్రయత్నించి అందరినీ మోసం చేస్తున్నావు. ఆఖరికి మా అమ్మని కూడా మోసం చేస్తున్నావు కదా. బిడ్డల్ని మార్చి నీకు గొప్ప స్థాయి కలిగించాలని, నిన్ను గొప్ప స్థానంలో కూర్చోపెట్టాలని మా అమ్మ ఎంతగానో ఆరాటపడింది. మా అమ్మకు నువ్వు చేసే కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలు ఏవైనా తెలిసాయే అనుకో, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మ వదిలిపెట్టదు. నీ ప్రాణాలు వేరే వాళ్ళ చేతుల్లో పోవడం కాదు, మా అమ్మ చేతుల్లోనే పోతుంది. నీకు ఆల్రెడీ మా అమ్మ చెప్పే ఉంటుంది. చిన్నప్పుడు నన్ను కొట్టినందుకే తన చేతిని తనే దెబ్బ తగిలేటట్టుగా అరిచేతిని కాల్చుకుంది. అంత ప్రేమ అంటే మా అమ్మకు నేను. అలాంటిది నువ్వు నన్ను ఇంత బాధ పెడుతున్నావని, నా ప్రాణాలు తీయడానికి నువ్వు ఆల్రెడీ ప్రయత్నించావు అన్న విషయం మా అమ్మకు నేను గనక చెప్తే మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు అని చెప్పాను. కానీ నువ్వు వెళ్ళి చెప్పాలి కదా, మీ అమ్మకైతేనో వేరే వాళ్ళకైతేనో. నేను ఆ ఇంటి వారసురాల్ని కాదు, దీపే అసలైన వారసురాలు అన్న నిజం బయట పెట్టాలి కదా. బయట పెట్టాలి అంటే నీ ప్రాణం నిలబడాలి. అది ఎప్పటికీ నిలబడదు. నీ ప్రాణాల్ని నేనే తీసేస్తాను, నిన్ను మాత్రం బ్రతకనివ్వను అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు జోష్నకైతే. ఏంటి నువ్వు నన్ను ఏదో చేస్తావా అంటూ ఒక కొంచెం సేపు ఆలోచించుకుని మాట్లాడుతుంది జోష్న. అవును, నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? ఖచ్చితంగా వదిలిపెట్టను అంటూ మాట్లాడేసరికి ఇంకా, చూడు జోష్న, నా ప్రాణం పోయే చివరి క్షణంలో అయినా సరే నేను మా అన్నయ్యకి నిజం చెప్పేస్తాను. ప్రాణం పోయే చివరి క్షణం వరకు నువ్వు ఉండవులే నాన్న. ఇక్కడే నీ ప్రాణాలు తీస్తాను. అడ్డొస్తే బావ ప్రాణాలు కూడా తీస్తాను. నేను గొప్ప స్థానంలో ఉండడానికి కారణమైన ఏ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టను, ఖచ్చితంగా వదిలిపెట్టను అని చెప్పాను. కానీ ఏంటి, ఎంతమంది ప్రాణాలు తీసుకుంటూ పోతావు జోష్న అంటూ కార్తీక్ అడిగేసరికి, ఎంతమంది ప్రాణాలనైనా తీస్తాను బావా. నేను గొప్ప స్థాయిలో ఉండాలి. ఆస్తి అంతస్తు అన్నీ నా చెక్కు చేతల్లో ఉండాలి. నేను గొప్ప స్థానంలో ఉంటేనే నాకు స్థాయి మిగులుతుంది. పని మనిషి కూతురుగా ఉండవలసిన అవసరం నాకేముంది? పని మనిషి కూతురుగా బ్రతికే బ్రతుకు కూడా నాకు అవసరం లేదు. నేను అలా బ్రతకడం ఇష్టం లేకనేనేమో మా నానమ్మ నేను పుట్టగానే కోటీశ్వరరాలిగా మార్చేసింది. దీప బ్రతుకు ఎలా ఉండడం వల్లనేనేమో. దీప పుట్టింది కోటీశ్వరరాలిగా అయినా సరే పెరిగింది మాత్రం పేదరికంలో అని చెప్పాను. కానీ నువ్వు చెప్పింది కరెక్టే జోష్న. దీప పుట్టింది కోటీశ్వరరాలుగానే, కానీ పెరిగింది పేదరికంలో. అందుకే విలువలు అన్నీ కూడా తనకి వంట పట్టాయి. నీకు కోటీశ్వరరాలనే మదంతో పాటు
పారు కూడా నీకు బాగా కోపాన్ని అన్నీ నూరిపోసింది, అందుకే నువ్వు ఇలాంటివి కొవ్వు పట్టి కొట్టుకుంటున్నావు అంటూ కార్తీక్ మాట్లాడేసరికి, కార్తీక్ దీంతో మనకేంటి మాటలు, పద మనం అర్జెంటుగా దశరథ్ అన్న దగ్గరికి వెళ్ళి జోష్న కుట్రలన్నీ బయట పెట్టేద్దాము అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండగానే ఇంకా అటు నుంచి దశరథ్ వస్తూ ఉంటాడు. దశరథ్ అంటే కారులో వస్తూ ఉంటాడు ఆఫీస్ నుంచి. దశరథ్ వస్తున్నాడన్న విషయం జోష్న చూసుకోదు. పద కార్తీక్ అంటూ ఇంకా కార్తీక్ చేయి పట్టుకుని వెళ్ళబోతూ ఉండగా కార్తీక్ ఏమీ కదులు కార్తీక్ చేయి పట్టుకుని ఇద్దరు వెళ్ళబోతూ ఉండగా, బావా నేను అన్నంత పని చేస్తానని నీకు తెలుసు, షూట్ చేయడానికి కూడా వెనకాడనని తెలుసు, నన్ను కాదని మీరు ఇక్కడి నుంచి అడుగు కూడా బయట పెట్టలేరు, మీరు అడుగు పక్కకు వేసినా నేను వెంటనే నిర్దాక్షిణంగా షూట్ చేసేస్తాను అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా కార్తీక్ అయితే కంగారు పడతాడు. మామయ్య అని చెప్పాను కానీ ఇలాంటి బెదిరింపులకు బెదిరిపోను కార్తీక్, పోతే పోతాయి వెధవ ప్రాణాలు, ఇప్పుడు నేను బ్రతికుండడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, చస్తూ నేను ఒక బిడ్డను తల్లి ఒడికి చేర్చాను అన్న అనుభూతి నాకు చాలు అని చెప్పి ఇంకా దాసు 2 అడుగులు ముందుకు వేసేసరికి ఇంకా వెంటనే జోష్న కార్తీక్ వెనక నుంచి షూట్ చేసేస్తుంది. కార్తీక్ అనుకోడు షూట్ చేయడానికి వెనకాడుతుంది అనుకుంటాడు, కానీ అంత నిర్దాక్షిణంగా నిర్లక్ష్యంగా అంత దారుణంగా షూట్ చేస్తుందని కలలో కూడా అనుకోడు. ఇంకెలా ఎప్పుడైతే షూట్ చేసేస్తాడో వెంటనే దశరథ్ వచ్చాడు కదా, అప్పుడే గబ్బగబ్బా కారు దిగి వచ్చి దశరథ్ పట్టుకుంటాడు. పట్టుకునేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. అన్నయ్య అన్నయ్య అని చెప్పాను అనేసరికి దాసు నీకేంట్రా జోష్న అని చెప్పాను కానీ బాబోయ్ అని చెప్పి గబగబా అక్కడి నుంచి జోష్న పారిపోయి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయేసరికి కార్తీక్ పట్టు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్దామని గబగబా ఇద్దరు హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టేసరికి ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయేసరికి జోష్న గబ్బగబ్బా ఇంటికి వచ్చేస్తుంది. గదిలో కూర్చుని టెన్షన్ పడిపోతూ ఉండేసరికి ఏమైంది జోష్నకు, ఏం జరిగిందే అని చెప్పాను కానీ ఏమీ లేదు గ్రాని ఏమీ లేదు అని కంగారు పడిపోతూ ఉండగానే ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని జోష్న టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే దాసును షూట్ చేసింది, అది దశరథ్ చూశాడు. జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాస్ ఏమో దశరథకు నిజం చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలోనే జోష్న షూట్ చేయడం, దశరథకి అడ్డంగా జోష్న దొరికిపోవడం, ఇదంతా తలుచుకుని ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది, ఏం జరగబోతుంది అని కంగారు పడిపోతూ ఉండగానే ఇంకా వెంటనే కార్తీక్ పారిజాతానికి ఫోన్ చేస్తాడు. పారు ఎక్కడున్నావు అనగానే, ఏంటి కార్తీక్ అనగానే, నువ్వు అర్జెంటుగా బయలుదేరి పలానా హాస్పిటల్కి రా అని చెప్పనేసరికి గబగబా పారిజాతం వెళ్తుంది. జోష్నకు చెప్పకుండా రమ్మని చెప్తాడు. సో అందుకని జోష్నతో ఒక్క మాట కూడా చెప్పదు. కార్తీక్ మాట మీద నమ్మకం కలిగింది కదా, దాసుని జోష్నే దాచిపెట్టింది అని చెప్పాడు కదా, సో అందుకని ఒక్క మాట కూడా చెప్పకుండా బయలుదేరి వచ్చేసేసరికి ఏంట్రా ఎందుకు రమ్మన్నావురా అని చెప్పాను కానీ నీకు ఒక వ్యక్తిని చూపించడం కోసం రమ్మని చెప్పాను, ఒక్కసారి అలా చూడు అంటూ ఐసీయూ గదిలోకి లోపలికి చూపిస్తాడు కార్తీక్. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంట్రా నా కొడుకేంటి, నా కొడుకు ఆపరేషన్ థియేటర్లో ఐసీయూలో ఉన్నాడేంట్రా, అసలు నా కొడుకుకి ఏం జరిగింది అనగానే, జోష్న షూట్ చేసింది పిన్ని అని చెప్పి దశరథ్ చెప్తాడు. ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఏంటి జోష్న షూట్ చేసిందా, లేదు మీరు పొరపడుతున్నారు, జోష్న అలా చేయదు అనగానే, నా కళ్ళతో నేను చూశాను, జోష్న దాసుని షూట్ చేసింది, కార్తీక్ కూడా అక్కడే ఉన్నాడు అనగాని, ఎరా కార్తీక్ అనగానే, అవును పారు, జోష్నే దాసు మామయ్యని షూట్ చేసింది అనేసరికి జోష్న హడావిడిగా ఇంటికి రావడం గమనించింది కదా పారిజాతం. సో జోష్నే షూట్ చేసి ఉంటుందని ఇంకక్కడి నుంచి పరుగున వచ్చేస్తుంది ఇంటికి రావడంతో పారిజాతం గబా జోష్న గదిలోకి వెళ్ళేసరికి జోష్న
కూర్చుని కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ మంచినీళ్ళు తాగు జోష్న అని చెప్పనగానే మంచినీళ్ళు తీసుకుని గడగడ తాగేసి చాలా థ్యాంక్స్ గ్రాని అని చెప్పనగానే ఇంకా చెంపలు వాచిపోయేలా చిత్త కొట్టుడు కొడుతుంది. గ్రాని గ్రాని ఎందుకు కొడుతున్నావు గ్రాని, ఎందుకు కొడుతున్నావు, నేనేం తప్పు చేశాను గ్రాని అనగానే నా కొడుకును పొట్టను పెట్టుకోవాలని చూస్తే నిన్ను మాత్రం అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావే, నువ్వు ఏం తప్పు చేశావో చెప్పనా, నువ్వు ఎలాంటి తప్పు చేసావో చెప్పనా అని చెప్పను. కానీ గ్రాని గ్రాని అది కాదు గ్రాని, ఒక్కసారి నేను చెప్పేది విని గ్రాని అనగానే నువ్వు చెప్పడం ఏంటే నేను వినడం ఏంటి, అసలు నువ్వు చెప్తే నేను వినాలా, అసలు నువ్వెందుకే నా కొడుకు జోలికి వచ్చావు, నా కొడుకు ప్రాణాలు తీయడానికి ఎందుకు ప్రయత్నించావు, నా కొడుకును షూట్ చేయవలసిన అవసరం ఏముంది అనగానే మరి నా ఉనికిని నేను కాపాడుకోవద్దా, నీ కొడుకు నిజం చెప్పేస్తాను అంటున్నాడు అని చెప్పాను. కానీ నిజం చెప్పేస్తాడే, నిజం చెప్తే అన్నింటికి తెగించే ఉండాలి, అంతేగాని నా కొడుకు ప్రాణాలు తీయడానికి నీకేం హక్కు ఉంది, నీకేం అధికారం ఉంది, నా కొడుకు ప్రాణాలు తీయడానికి నువ్వు ఎందుకు ప్రయత్నించావో అది చెప్పు అంటూ చెంపలు పగలగొట్టేసరికి దీపే ఇంటి వారసురాలని చెప్పేస్తానన్నాడు. గ్రాని ఏం చేయమంటావు మరి, ప్రాణాలు తీయక ఏం చేయమంటావు అనగాని ఏంటి దీప ఇంటి వారసురాలని చెప్తానన్నాడా, ఏం మాట్లాడుతున్నావే, నీకు ఇన్ని రోజులుగా చెప్పని నిజం ఏంటంటే దీపే ఇంటి అసలైన వారసురాలు, నేను ఇంటి వారసురాల్ని కాదు అన్న విషయం కూడా దీపకు బావకు ముందే తెలుసు అనగానే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. అంటే దీప సుమిత్ర కూతురా అని చెప్పాను. కానీ అవును, బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినవి కూడా దీపకే, నాకు కాదు, కావాలనే డాక్టర్ చేత కార్తిక్ బావ అలా అబద్ధం చెప్పించాడు అంతే, అంతకు మించి ఏమీ కాదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతానికి ఏమి చెయ్యాలో ఏమో ఆలోచించాలో కూడా అర్థం కాదు. ఇంకిక్కడ హాస్పిటల్లో ఉన్న దాసు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉండగానే ఇంకా కార్తీక్ బయట ఉన్నాడు కదా, కార్తీక్ని అడుగుతూ ఉంటాడు దశరథ్ అయితే అసలు జోష్న ఎందుకురా దాసుని షూట్ చేసింది, అసలు దాసు నువ్వు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇన్ని రోజులుగా దాసు ఏమైపోయాడు, దాసు కనిపించకుండా పోయాడు అని చెప్పారు కదా, మరి ఏమైపోయాడురా ఎన్ని రోజులుగాను, ఇప్పుడు దాసు కనిపించడంతో జోష్న ఎందుకు దాసు ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది, అసలు ఏంటిదంతా కార్తీక్, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ అన్నీ అర్థమవుతాయి మామయ్య అని చెప్పనేసరికి అసలు జోష్న ఎందుకు షూట్ చేయాలనుకుందో నీకేమైనా తెలుసా అని చెప్పాను. కానీ దాసు మామయ్య నోటితో వింటేనే నీకు తెలుస్తుంది అని చెప్పనేసరికి ఇక్కడ దశరథు అంటే ఎవరు అని చెప్పనగానే అదే దశరథ్ అంటే ఎవరు చెప్పండి అని చెప్పనేసరికి నేనే దశరథని అని చెప్పనేసరికి అవునా, మిమ్మల్ని లోపలున్న పేషెంటు మీతో ఏదో చెప్పాలని ఆరాట పడుతున్నారు, పేషెంట్ని టెన్షన్ పెట్టకుండా కంగారు పడనివ్వకుండా పేషెంట్తో తొందరగా మాట్లాడి బయటికి రండి అంటూ చెప్పేసేసరికి ఇంకా సరే అని రా కార్తీక్ అని కార్తీకు దశరథు లోపలికి వెళ్తారు. ఇంకా కొన ఊపిరితో ఉంటూ అన్నయ్య నీకొక విషయం చెప్పాలన్నయ్య, ప్రాణం పోయేటప్పుడు ఏ మనిషి అబద్ధం చెప్పడు అని అంటారు, అందుకే నేను అబద్ధం చెప్పడం లేదన్నయ్య, నిజమే చెప్తున్నాను, నేను చెప్పేది నిజం, మీరంతా అనుకుంటున్నట్టు జోష్న మీ కన్న కూతురు కాదన్నయ్య, జోష్న నాకు కళ్యాణికి పుట్టిన కూతురన్నయ్య, మా అమ్మాయి ఇదంతా చేసింది, మీకు పుట్టిన బిడ్డని కాస్త దూరం చేసి మా అమ్మాయి కావాలని జోష్నను ఆ ఇంటి వారసురాల్ని చేసిందన్నయ్య అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా దశరథ్ అయితే ఏం మాట్లాడుతున్నావు దాసు, జోష్నను ఇంటి వారసురాల్ని చేయడమేంటి అనగానే అవునన్నయ్య, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ జోష్న కాదు అనగానే మరి నా బిడ్డ ఎవరు అనగానే దీపన్నయ్య, దీపే మీ కన్న కూతురు, ఇప్పుడు సుమిత్ర వదిన్ని కాపాడగలిగేది కూడా దీపం మాత్రమే, బ్లడ్ శాంపిల్స్ ఏమీ మ్యాచ్ కాలేదు, కావాలనే డాక్టర్ చేత కార్తీక్ అబద్ధం చెప్పించాడు, ఎందుకంటే సుమిత్ర వదిన చాలా బాధపడుతుంది కదా, సుమిత్ర వదిన బాధపడడం చూడలేక తనలో కొంచెం రిలాక్స్ రావాలి అన్న ఉద్దేశంతో కావాలని చెప్పించారు అని చెప్పనేసరికి ఏంట్రా కార్తీక్ ఏం మాట్లాడుతున్నాడు అనగానే
దాసు మామయ్య చెప్పేది నిజమే మామయ్య అని చెప్పనేసరికి, మరి ఇన్ని రోజులు నాకెందుకు ఈ నిజాన్ని చెప్పలేదురా అని చెప్పనగానే, చెప్తే నువ్వు తట్టుకోగలవా మామయ్య, నువ్వు తట్టుకోలేవన్న ఉద్దేశంతోనే చెప్పలేదు, అది మీకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక దశరథ్ అయితే. అంటే ఏంటి మామయ్య, ఏంటి నీ ఉద్దేశం అని చెప్పనగానే, ఏంటేంటి దాసు మామయ్య చెప్పేది ప్రతి ఒక్కటి నిజమే అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఏది అర్థం కాకపోవడంతో ఏదో ఒకటి చెయ్యాలి అని ఇంకా వెంటనే దశరథ్ గబగబా దాసు చెప్పిన మాటలన్నీ నమ్మి గబగబా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసేసరికి జోష్న అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు. గట్టిగా పిలుస్తూ ఉండేసరికి జోష్న వచ్చేసరికి నాన్న అది అని చెప్పాను, కానీ చెంప చెల్లు అనిపించడంతో ఏమైంది దశరథ, ఎందుకు కొడుతున్నావు అని చెప్పాను. కానీ మన ఇంటి వారసురాలు దీప నాన్న, జోష్న కాదు అంటూ చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ అవును నాన్న, ఈ దాసుని షూట్ చేసి ఎంత ధీమాగా ఇంటికొచ్చి కూర్చుందో చూసావా, నీ మనవరాలు అనగాని దాసుని షూట్ చేయడం ఏంటి, దాసుకి జోష్న తన కన్న కూతురు అన్న విషయం తెలుసు. ఎక్కడ దాసు బయట పెట్టేస్తాడో దీపే ఇంటి అసలైన వారసురాలని, సుమిత్ర ప్రాణాలు కాపాడేది దీపే అన్న విషయం ఎక్కడ బయటకు వచ్చేస్తుందేమోనన్న భయంతోనే జోష్న దాసుని షూట్ చేసింది నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా శివనారాయణ కాస్త జోష్న చెంప పగలగొట్టి అక్కడి నుంచి బయటకు నెట్టేసేసరికి అది కాదు తాత అని చెప్పాను. కానీ ఎవరే నీకు తాత, మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని నువ్వు నా ఇంటి వారసురాలు వింటే నువ్వు నా మనవరాలు వింటి, చిచి నీలాంటి దాన్ని నేను ఎప్పటికీ నా మనవరాలుగా అనుకోను, ఎప్పటికీ నిన్ను నా వారసురాలుగా చేసుకోను అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక జోష్న అయితే బయట ఉండిపోతుంది. పారిజాతాన్ని కూడా మెడపట్టి బయటకు గెంటేస్తాడు. నీలాంటి దాన్ని తాళి కట్టి పెళ్లి చేసుకుని ఇంట్లోకి తీసుకురావడం నేను చేసిన బొద్దు పొరపాటే, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడే ఉంచితే ఎవరికైనా అంతా మంచి జరుగుతుంది. కానీ కుక్కను సింహాసనం ఎక్కించినట్టు నిన్ను ఈ ఇంటికి మహారాణిని చేయడం వల్ల నువ్వు నీ కుక్క బుద్ధి చూపించుకున్నావు కాదు. ఇప్పుడు చూడు, నా కోడల్ని కాపాడగలిగేది దీప అయితే నీ మనవరాలు దాసు ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది. తాను తీసుకున్న గోతిలో తానే పడినట్టుగా నువ్వు ఎవరినైతే గొప్ప స్థాయికి తీసుకువెళ్ళాలి అని అంతలా ఆరాటపడ్డావో ఆ మనిషే నీ సొంత కొడుకుని ప్రాణాలు తీయడానికి వెనకాడలేదు. ఇప్పుడు మాత్రమే ప్రాణాలు తీయడానికి చూసింది అనుకుంటున్నావా పిన్ని? ఇంతకుముందు దాసుకి తల మీద రాడ్డుతో ఎవరో కొట్టినంత గాయమయ్యి కొన్ని రోజులు దాసు ఎంతో బాధపడ్డాడు, గుర్తుందా? ఆ రోజు దాసు ఆ పరిస్థితికి రావడానికి కూడా కారణం జోష్నే ఎక్కడ నిజం బయట పడిపోతుందేమోనన్న భయంతోనే దాసు తల మీద కొట్టి దాసు ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది. అప్పుడే నేను దాసును కాపాడి ఈ విషయం ఏంటో తెలుసుకోవాలి. అసలు జోష్న ఎందుకు దాసు ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేస్తుందో అన్న విషయం తెలుసుకోవాలి అన్న ఒకే ఒక్క కారణం చేతే నేను ఇన్ని రోజులుగా ఈ విషయం బయట పెట్టలేదు. జోష్న అసలు ఎందుకు ఇదంతా చేస్తుంది, దాసుని ఎందుకు టార్గెట్ చేసింది, దాసుకి జోష్నకు తెలిసిన నిజమేంటి, కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలింది అంటే జోష్న ఏదో పెద్ద తప్పే చేసింది అని నాకు అప్పుడు అర్థమైంది. తెలుసుకోవాలి అనుకున్నాను, కానీ దాసుని పరిస్థితిలో చూసి తెలుసుకునే పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు పిన్ని అనగానే, దశరథ నా కొడుకు అనగానే దాసుకే ప్రమాదం లేదు పిన్ని, కానీ మా కుటుంబానికే చాలా అన్యాయం జరిగింది. గత 25 సంవత్సరాలుగా మేము ఎంతో ప్రేమను పెంచుకున్న కూతురు మా కూతురు కాదు అని తెలిసాక మా మనసు ఎంతలా తల్లడిల్లిపోతుందో అర్థం కావట్లేదు అంటూ దశరథ్ చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.